హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఫర్ యూ వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అంటే కంప్లీట్ డ్రైగా రాదు, వెట్ ఫ్రై చేస్తున్నాను. సో దీనికైతే నేను ఫస్ట్లీ ఆవాలు అండ్ జీరా వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసాను. అది ఫ్రై అయిపోయినాక కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఇంకొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్లీ గ్రైండెడ్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత దీనిలో చాప్డ్ టొమాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటోస్ ఫ్రై చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి. టొమాటోస్ అయితే మగ్గుతాయి మనకి. అండ్ దీని తర్వాత మూత తీసి 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వేస్తున్నాను. దాని తర్వాత నేను 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. నాకు 1.5 స్పూన్ సరిపోతుంది. సో అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ దీని తర్వాత ఫ్రెష్లీ తీసుకున్న ప్రాన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. నెక్స్ట్ ఇలా చిన్నగా ఓపెన్ ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకొని నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటర్ అంతా పోయాక చిన్నగా ఫ్రై చేస్తూ లాస్ట్లో మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనిలోకి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. సో అలా వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకొని దించేసుకుంటే మన ప్రాన్స్ వెట్ ఫ్రై రెడీ అయిపోయింది.